పంచగ్రహ కూటమి మరియు గ్రహణ ప్రభావాన్ని తగ్గించుకొనుటకై అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన కామాఖ్య శక్తిపీఠంలో నానాజీ పట్నాయక్ గురూజీ గారి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 17, 18, 19 గణపతి లలిత నవగ్రహ చండీ హోమాలు జరుగును. పాల్గొనదలిచిన వారు కనిపిస్తున్న నెంబర్ని సంప్రదించగలరు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః అమ్మా. అమ్మ, మనం చేస్తున్న నక్షత్ర సిరీస్కి అయితే మంచి రెస్పాన్స్ వస్తుందమ్మా, మంచి పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి ముఖ్యంగా. సో ఇప్పుడు మనం వచ్చేసి చిత్తా నక్షత్రం గురించి మాట్లాడుకుందాం. ఈ చిత్తా నక్షత్రం వారి గుణగణాలు ఎలా ఉంటాయి, వీరికి ముఖ్యంగా ఏ ప్రొఫెషన్లో మనం చూడొచ్చు అంటారు, అట్లనే ఈ 2026 అనేది వీళ్ళకి ఎలా ఉండబోతుంది, లేడీస్కి కూడా సపరేట్గా చెప్పండి అమ్మా. తప్పకుండా. చిత్తా నక్షత్రం అనేది మనకి తులారాశిలో, కన్యారాశిలో రెండిట్లో ఉంటాయి. ఓకే. సో అంటే ఏ పాదాలు? 1, 2 పాదాలు కన్యారాశిలో, 2, 3 పాదాలు తులారాశిలో ఈ చిత్తా నక్షత్రం ఉంటుంది. దీనివల్ల ఏంటి అంటే వీళ్ళకి చిత్తా నక్షత్రం అధిపతి కుజుడు. సో అమ్మాయిలైనా అబ్బాయిలైనా గుణగణాలు తీసుకుంటే చాలా స్వచ్ఛమైన మనసున్న వాళ్ళు వీళ్ళు. ఓకే. అంటే ప్యూర్ హార్ట్, ఏది కల్మషం లేకుండా వాళ్ళకి ఏమనిపిస్తే అది చేసుకుంటారు. అందులో కొంతమంది ఏంటంటే బయటికి నటిస్తూ ఉంటారు. బయట వాళ్ళ ముందు మంచిగా, ఇంట్లో వాళ్ళ దగ్గర ఒకలాగా ఉంటారు. వీళ్ళు ఎలా ఉంటారు, ఇంట్లోని బయట ఒకేలా ఉంటారు. ఏంటి కాకపోతే వీళ్ళకి కొంచెం చిత్తా నక్షత్రం వాళ్ళకి కోపం ఎక్కువే, మొండితనం ఎక్కువే, పౌరుషం ఎక్కువే. ఒకళ్ళని అడగరు, ఒకళ్ళ దగ్గర లొంగరు. వాళ్ళు ఏం చెప్పినా వీళ్ళు ఒప్పుకోరు. వీళ్ళు నచ్చితేనే చేస్తారు. అది అధర్మం అంటే అసలు దాని జోలికి వెళ్ళరు. కనిపిస్తుంది అధర్మమే కదా, మళ్ళీ ఎందుకు చేయమని చెప్తున్నారు, మీరు నన్ను ఎందుకు చేయమని చెప్తున్నారు అని చెప్పి మాట్లాడతారు. అమ్మాయిల విషయంలో కూడా అంతే. చాలా భక్తి పరులు అమ్మాయిలు అయితే, చాలా భక్తులు, చాలా డివోటీస్ అని చెప్పచ్చు. వాళ్ళు దేవుని బాగా ప్రార్థన చేస్తారు, పూజలు చేస్తారు, మంచిగా పద్ధతిగా అన్ని రకమైన ఉపవాసాలు అంటే ఉపవాసాలు, దీక్షలు అంటే దీక్షలు. ఏదన్నా ఇది ఇలా చేసా అంటే అమ్మో అది పాపం తగులుతామని ఇంకా ఎక్కువగా కేర్ తీసుకుని మరి చేస్తారు వీళ్ళు. సో ఆ లక్షణాలు ఎక్కువ ఈ చిత్తా నక్షత్రం అమ్మాయిలకి అబ్బాయిలకి. ఇవన్నీ మంచి లక్షణాలు. ఇక మైనస్ లక్షణాలు, మైనస్ పాయింట్స్ ఏమిటంటే వాళ్ళ మొండితనమే. అది వాళ్ళకి మైనస్. వాళ్ళు ఎదుటి వాళ్ళు చెప్పేది వినకుండా వాళ్ళు అనుకుని ధోరణిలో వాళ్ళు చెప్తూ ఉంటారు కదా, అది వీళ్ళకి మైనస్. ఎందుకంటే ఇవాళ రోజున కలియుగ ప్రభావం ఎలా ఉంది, మనం చెప్పేది మంచి అయినప్పటికీ కూడా అది వాళ్ళకి అర్థం అవ్వకపోతే వాళ్ళు తీసుకోవట్లేదు. సో అప్పుడు వాళ్ళకి ఏ దారిలో వెళ్తే బాగుంటుందో ఆ దారిలో వెళ్ళాలి. ఆ దారిలో వెళ్ళడం తెలియక వీళ్ళ దూరంలో వీళ్ళు వెళ్ళిపోవడం వల్ల వీళ్ళు కొంచెం నష్టపోతుంటారు. సో చిత్తా నక్షత్రం వాళ్ళు ఎందుకు నష్టపోతారంటే వీళ్ళ ధోరణ మార్చుకోరు, ఎప్పటికీ మార్చుకోరు. సో కొంతవరకు ఏంటంటే కొంచెం సెల్ఫిష్ మెంటాలిటీ. ఏంటంటే నా ఫ్యామిలీ బాగుండాలి, ఖచ్చితంగా ఫ్యామిలీని రోడ్డు మీద పడకుండా ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకోవాలి. అది కూలి పని చేసినా ఫ్యామిలీ పోషించుకోవాలి అనే తత్వం ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి వచ్చిన వృత్తి తప్ప వేరే వృత్తి చేయరు వీళ్ళు. వాళ్ళకి వచ్చిన దాంట్లో వాళ్ళు రాణిస్తారు. వాళ్ళు ఏదైనా సరే, చాలా తక్కువ మంది చదువు అనేది చాలా తక్కువ, ఎడ్యుకేషన్ చాలా ఎఫెక్ట్ ఉంటుంది అందరికి. చాలా మంది అయితే చదవరు, అసలు చదివే ఎక్కడ బొరకి. అంటే ఎక్కువ బిజినెస్ లో చూస్తామా వీళ్ళని, జాబ్స్ దేంట్లోనే ఉండదు అన్న, అన్నిట్లో చాలా తక్కువే ఉంటారు వీళ్ళు. అన్ని రంగాల్లో తక్కువే ఉంటుంది. వీళ్ళతో పెద్దగా గొప్పగా వచ్చేది చాలా అదృష్టం ఉంటేనే వస్తాయి. ఈ చిత్తా నక్షత్రానికి అదృష్టం చాలా ఎక్కువగా ఉండాలి, లేకపోతే చాలా కష్టపడతారు. అందులో అమ్మాయిలకు చిన్న వయసులోనే వివాహాలై డివోర్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అమ్మాయిలకి భార్యాభర్త మధ్య సమస్యలు వచ్చి భర్తే ఈమెని పాపం మంచిది కాదని ఇదని అదని చెప్పి పంపించేసి వదిలేసి వీళ్ళు వదలరు సహజంగా. పాపం వీళ్ళు పాపం అట్టుబెట్టుకుని ఉంటారు, వాళ్ళు మంచి వాళ్ళని చెడ్డవాళ్ళైనా కానీ ఉండరు, పంపించేస్తారు బయటికి. అది అమ్మాయి అయినా అబ్బాయి? అమ్మాయిలకి ఎక్కువ. అబ్బాయిలకి అయితే లవ్ ఫెయిల్యూర్స్ ఎక్కువ. ఏదో వీళ్ళు ఏదో వ్యామోహంతో ప్రేమిస్తారు, వాళ్ళు ఏదో చేసేస్తారు, సాధిస్తారు, వాళ్ళు నాకు అనుకూలంగా ఉంటారు ఉండరు, మారిపోతారు. వీళ్ళకి దానికి డిప్రెషన్కి వెళ్ళిపోతుంటారు. దానివల్ల కొంచెం లవ్ మ్యారేజెస్ వల్ల వీళ్ళు ఫెయిల్ అవుతుంటారు అబ్బాయిలు. అమ్మాయిల విషయంలో ఏంటంటే పెద్దవాళ్ళు పెళ్లి చేస్తారు, కానీ పెద్దవాళ్ళు చేసిన వివాహాలు కొంచెం నిలబడవు, కొంచెం కష్టం ఎక్కువ ఉంటుంది. తర్వాత ఇన్ కేస్ ఈ నక్షత్రం వారు ఎవరికైనా పెళ్లిళ్ళు చూస్తున్నారు అనుకో అమ్మా, ముందుగా ఏమైనా పరిహారం చేసుకుంటే వాళ్ళకి అప్పుడు మ్యారేజ్ ఫెయిల్ అవ్వకుండా అట్లా ఏమైనా ఛాన్స్ ఉంటుందా? ఖచ్చితంగా పరిహారాలు ఉంటాయి వీళ్ళకి. వాళ్ళ జాతకం చూపించుకోవాలి. నక్షత్రం ఒకటే కాదు, పెళ్లి అంటే జాతకము, తర్వాత లగ్నము, అష్టమ భావము, తర్వాత ధనభావం రెండు చూడాలి. అన్నీ చూడాలి. ధనభావం చూడాలి. ఇప్పుడు కలియుగంలో ధనభావం కంపల్సరీ కావాలి. ఇప్పుడు ఆర్థికంగా వాళ్ళు ఉద్యోగం చేస్తారా చేయరా? ఇప్పుడు చాలా మంది పెళ్లి చేసుకున్నాక ఉద్యోగం చేయడం మానేస్తారు, ఉద్యోగం పోతుంది, రాదు ఉద్యోగం. ఒక సింగిల్ ఉమెన్ సంపాదించాల్సి వస్తుంది, సింగిల్ పర్సన్ సంపాదించి మిగతా కూర్చోవాల్సి వస్తుంది ఇంట్లో. ఇలాంటి పరిస్థితి ఇప్పుడున్న సిచ్యువేషన్. ఇప్పుడు క్రమానంగా మనకి కాలంతో పాటు మనం మారుతుండాలి. ఇప్పుడు జాతకాలు ఒకప్పుడు ఏంటంటే జాతకం ఎప్పుడు చూపించుకున్న వాళ్ళు
పిల్లలు పుట్టగానే 12 ఏళ్ళు రాగానే వీళ్ళు ఏ ఉద్యోగాలు చేయించవచ్చు అని చూపించేవాళ్ళు జాతకాన్ని. పై చదువు చదివించచ్చా చదివించకూడదా, ఒకవేళ చదివిస్తే బోడు ఖర్చు అవుతుంది. అప్పుడు డిగ్రీలకి వాటికి ఇంత డబ్బులు కట్టడానికి వాళ్ళు కష్టపడేవాళ్ళు. అవును, అమ్మ వీడికి అసలు చదువు వస్తూ రాదు అని చెప్పి జాతకం వేయించుకునేవాళ్ళు చక్రం అబ్బాయిలకి. అమ్మాయిలకి అయితే అసలు జాతకం చక్రం వేసేవాళ్ళు కాదు. అమ్మ బాగుంది, కుటుంబం బాగుంది, అయితే అమ్మాయిని మనం తెచ్చుకున్నాం. ఎందుకంటే వాళ్ళ అమ్మ చాలా సాత్వికంగా ఉంటుంది కనుక, వాళ్ళమ్మ సాత్వికంగా ఉంది కనుక ఈ అమ్మాయి కూడా సాత్వికంగా ఉంటుంది అంతేగా అనే ఉద్దేశంతో పెళ్లి చేసేసుకునేవాళ్ళు. అబ్బాయిల విషయంలో ఏంటి, ప్రొఫెషనల్గా వీళ్ళు ఎలా ఉంటారు అనేది వాళ్ళ జాతకంలో చెక్ చేసుకొని ఆ ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది అంటే 10th అవర్ వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చాయి. అవి ఇప్పుడు కాలం మారుతుంది కదా. సో కాలం మారుతున్నప్పుడు ఏమవుతుందంటే ఆర్థిక పరంగా వీళ్ళకి యోగం ఉందా లేదా, ఆర్థిక విషయాల్లో వీళ్ళ అదృష్టం ఉందా లేదా, జాతకాలు కలవడం ఒకటి, ఆర్థిక పరంగా వీళ్ళు సక్సెస్గా రన్ అవుతుందా లేదా. చాలా మంది ఇప్పుడు చాలా అదర్ కంట్రీస్లో పాపం వైఫ్ ఒకరితో జాబ్ చేస్తుంటారు, హస్బెండ్ ఖాళీగా ఉంటాడు ఇంట్లో, జాబ్ దొరకదు ఎంత ట్రై చేసినా. టెంపరీ జాబ్స్ వాళ్ళకి సరిగా సరిపోవు. సో వాళ్ళు కష్టపడుతుంటారు, ఎంత ప్రయత్నం చేసినా జాబ్స్ రావు. దానికి కారణం ఏంటంటే ఆర్థిక మాన్యం వాళ్ళకి జాతకంలో ఎంతవరకు ఉంది, యోగం అంతవరకే ఉంది, అయిపోయింది, ఆ తర్వాత రాదు మళ్ళీ. సో ఇవన్నీ మనం చూసుకోవాలి జాతకాన్ని. సో పెళ్ళికి ఖచ్చితంగా జాతకాలు చూపించు. చిత్తా నక్షత్రం వాళ్ళు ఖచ్చితంగా జాతకాలను చూసి పరిశీలన పరిహారాలు చేసుకుని పెళ్లి చేసుకోవాలి, లేకపోతే జీవితం విచిత్రంగా ఉంటుంది. అయ్యో అది. సో చిత్తా నక్షత్రంలో ఇది నక్షత్రం. తర్వాత ఈ చిత్తా నక్షత్రంలో రాశి కన్యా రాశిలో ఉన్నవాళ్ళు, తర్వాత తులారాశిలో ఉంటాయి కనుక శుక్రుడు అధిపతి తులారాశికి. శుక్ర శనులు తర్వాత బుధ శనులు ఈ రెండు కాంబినేషన్స్ కూడా ఉంటాయి వీళ్ళ మీద ప్రభావం. సో శనేశ్వరుడు వీళ్ళకి జాతకంలో యోగకారకుడు కాకపోతే వీళ్ళు చాలా రకమైన నీచమైన పనులు చేస్తారు అబ్బాయిలు. సో అబద్ధాలు ఆడడం ఏంటి, అబద్ధాలు ఆడేసి నా పని దావ చేసుకుని వెళ్ళిపోవడం, ఇక్కడ ఉండలేము అని చెప్పేసి. నిజాయితీగా మనసు మంచిదే వీళ్ళకి, ఏ పదమైన వాళ్ళు మనసు మంచిదే. కాకపోతే అక్కడ గ్రహ ప్రభావం వల్ల వీళ్ళు ఏంటంటే వాళ్ళు ఉండే సిచ్యువేషన్స్ అక్కడ అబద్ధాలు చెప్పాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. సో అబద్ధాలే ఆడుతుంటారు జీవితాంతం. వాళ్ళు ఒక్కరైతే నిజం చెప్పారా అని అడుగుతుంటారు ఇంట్లో వాళ్ళు, చెప్పలేరు. అంటే వాళ్ళ ప్రొఫెషన్ అటువంటిది, ఇంకా ఎప్పుడు అబద్ధాలు చెప్పాల్సిందే, ఎప్పుడు ఇంకా ఏదో చెప్తూ మారుతుండాలి. అలాంటి జీవితాన్ని అనుభవించాల్సి వస్తుంది. ఏది వీళ్ళకి జాతకంలో శనేశ్వరుడు బాగాలేపోయినా, ఒకవేళ రాహు బాగాలేపోయినా, తర్వాత గురువు బాగాలేపోయినా, ఇవన్నీ బాధలు పడాల్సి వస్తాయి. బుధుడు బాగాలేపోయినా. 2026 ఎట్లా ఉందమ్మా వీళ్ళకి? కొంచెం కొంచెం కష్టం. జాగ్రత్తగా మనం పెద్దవాళ్ళని అనుగ్రహించి కొంచెం ధర్మ పరిపాలనలో వెళ్తూ ధర్మ మార్గంలో నిజాయితీగా కాస్త నిలబెట్టుకుని వెళ్తుంటే అన్ని రంగాలు సాధిస్తారు. లేకపోతే కష్టమే. ఇప్పుడు చాలా వరకు వీళ్ళు మంచివాళ్ళు, గుణవంతులే. కాకపోతే ఏంటంటే వాళ్ళ ప్రొఫెషన్స్ రాంగ్ ప్రొఫెషన్స్ ఉన్నాయి, దానివల్ల వాళ్ళు చాలా అవస్థ పడుతున్నారు. సో ఈ అవస్థ నుంచి బయటపడాలంటే వీళ్ళు కొంచెం ధర్మ మార్గంలోకి వెళ్ళాల్సింది. సాత్వికమైన ఆహారాలు తీసుకోవాలి. ఈ సంవత్సరం అంతా వీళ్ళు ఏంటంటే ఈ మధ్య మాంసాలకి దూరంగా ఉంటే చాలా అదృష్టం కలిసి వస్తుంది వీళ్ళకి. దానికి దూరంగా ఉండాలి. ఏ దైవారాధన చేసుకోవాలంటారు ఎక్కువగా? వీళ్ళు ఖచ్చితంగా గణపతి ఆరాధన ఎక్కువ చేసుకోవాలి. ఎక్కువ గణపతిని గం గణపతి నమః అని చెప్పి మంత్రం. అండ్ గణపతి ప్రతిరోజు పొద్దున్నే లేచి గణపతికి అష్టకము లేదా గణపతి అష్టోత్తరము ఇవి చేసుకుని బయటికి వెళ్తుంటే అభివృద్ధి అనేది ఉంటుంది మనకి, అమ్మాయిలైనా అబ్బాయిలైనా. సో మంగళవారాలు మౌనవ్రతాన్ని పాటించడం, లేదా ఒక గంట సేపైనా మౌనంగా ఉండడము వీళ్ళకి బాగా యోగిస్తుంది. అది కోపం తగ్గించుకోవాలి. చాలా కోపం ఎక్కువ వీళ్ళకి. ఆ ఇంట్లో వాళ్ళ మీద అయితే ఇంకెక్కువ తాండం చూపించేస్తారు. అలాంటి కోపాలు ఏం చూపించకుండా కోపం అనేది వస్తే అణుచుకొని అరవకుండా, అందులో శనివారాలు వస్తే అసలు అరవకూడదు. శనివారం వీళ్ళు ఎంత మౌనంగా ఉంటే వీళ్ళకి అంత అభివృద్ధి ఉంటుంది. ఇది వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు. అలాగే అమ్మా. చిత్తా నక్షత్రం గురించి అయితే మనం ఈ వీడియోలో చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. మీరు ఎవరైనా పర్సనల్ చార్ట్ చెప్పించుకోవాలన్నా, లేకపోతే ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా కింద మేడం నెంబర్ ఇస్తున్నాము, తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.